హాయ్ గైస్, నా పేరు వెన్నెల. మీకు లైఫ్ స్టైల్, ఫన్, ఫుడ్, ట్రావెల్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ వ్లాగ్ ఏంటంటే మేము వేములవాడ వెళ్తున్నాము, అందరం కలిసి వెళ్దాం రండి. యాక్చువల్గా అయితే గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం, ఫుల్ హడావిడి ఉండే అని ఇంకా షూట్ చేయలేకపోయినా. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను, పిన్ని, బాబాయ్, చెల్లి కార్లో స్టార్ట్ అయినాం. అంటే మేము చెన్నై నుంచి స్టార్ట్ అవుతున్నాం. మాకు అప్రాక్సిమేట్లీ ఒక 100 to 150 కిలోమీటర్ పడుతుంది అనమాట వేములవాడ వెళ్ళడానికి. మేము స్టార్ట్ అయింది యాక్చువల్లీ 7:35 అలా అయింది, కనిపించింది అనుకుంటున్నా. ఇంకా మేమైతే మార్నింగ్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా కార్లో పాటలు వింటూ వెళ్ళిపోయాము. ఇంకా మా కార్ ఎక్కగానే నాకైతే ఫుల్ స్లీప్ వచ్చినట్టు అవుతుంది. అండ్ మార్నింగ్ కదా, నాకు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. మీరు అంతేనా? లేదంటే వ్యూ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారా జర్నీ మొత్తం? చెప్పండి కామెంట్లో. నాలాగే మీకు కూడా ఎవరైనా అనాయింగ్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. అండ్ ఇంకా అలా మాటలు నేనైతే పడుకున్నా చాలా వరకు. మా చెల్లి షూట్ చేసింది ఇదంతా. ఇంకా అలానే గోదావరిఖని బ్రిడ్జ్ ఎంతమందికి ఫేమస్. యాక్చువల్లీ బ్రిడ్జ్ చూసిందంటే ఇంకా గోదావరిఖని వస్తుందని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. మంచిగా హ్యాపీగా మా చెల్లి అయితే వ్యూ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా తర్వాత మా పిన్ని వాళ్ళ ఈ కార్ ట్రబుల్ ఉండే అని చెప్పేసి మేము కరీంనగర్లో సర్వీస్ ఇవ్వడానికి స్టాప్ అయ్యాము. ఇంకా అక్కడ మా బాబాయ్ వెళ్ళి ఇంకా వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటే ఇంకా మేము వెయిట్ చేసాము. ఇంక సర్లే ఇంకా అది అయిపోయాక మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము ఉడిపి హోటల్. యాక్చువల్గా కరీంనగర్లో ఉడిపి హోటల్ చిన్నప్పుడు అయితే ఎంత బాగుండేది, ఇప్పుడు క్వాలిటీ అంతా పడిపోయింది, అస్సలు బాగాలేదు. మళ్ళీ మా కజిన్ దగ్గర కార్ తీసుకొని వేములవాడ స్టార్ట్ అయిపోయాము. నాంపల్లి. ఎంతమంది నాంపల్లి దగ్గర స్టాప్ అయ్యి వెళ్తారా, లేదంటే డైరెక్ట్ వెళ్తారా? ఇంకా అది అయిపోయాక మేమందరం కలిసి కార్ పార్క్ చేసుకొని వెనుక నుంచి రూట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, టెంపుల్ ఓపెన్ ఉంటుందా ఉండదా ఏంటి, మేము అలా అనుకుంటూనే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్ళి అడుగుదాంలే అని చెప్పేసి కార్ పార్కింగ్ చేసుకొని వెనక నుంచి గుండం దగ్గర ద్వారం ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ గుండం దగ్గర కాలు కడుగుదామని స్టార్ట్ అయిపోయి కాలు కడుక్కొని అండ్ నెత్తి మీద వాటర్ చల్లుకొని ఇంకా అండ్ మొక్కున్న వాళ్ళు అయితే గుండంలో స్నానం కూడా చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో చూడండి కొంతమంది స్నానం కూడా చేస్తుంటారు. ఇంకా మేము ఇంటి దగ్గరనే స్నానం చేసాము. మేము జస్ట్ నెత్తి మీద ఇంకా వాటర్ చల్లుకొని వెళ్తున్నాం. తెలంగాణ ఇంత ఫేమస్ టెంపుల్ అయినా వేములవాడలో మాత్రం అసలు నీట్నెస్సే అనిపించదు. అసలు ముందు రాను ఇంకా రీకన్స్ట్రక్షన్ ఇవంతా జరగాకైనా మంచి మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఏం చేస్తారో ఏమో. ఇంకా మేము గుండం నుంచి ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్దాము, ఏముంది ఓపెన్ ఉందా ఇక్కడేనా, లేదంటే భీముని గుడి దగ్గర టెంపుల్ ఉందా అని ఇంకా మాట్లాడుకుంటూ వేరే వాళ్ళని అడుగుతూ వెళ్ళిపోయాము. అండ్ మళ్ళీ యాక్చువల్గా వేములవాడ టెంపుల్ ఫేమస్ ఏంటంటే కోడలు కట్టేస్తారు. ఎంతమందికి తెలుసో తెలియదు. మేము కూడా కోడలు కడదాము, టికెట్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ఇప్పుడు కోడలు కట్టనివ్వట్లేదంట. ఇంకా దర్శనం అనేది చేసుకుందామని వచ్చాము. అమ్మ ఏం రష్ ఉండే, అసలు ఎంత టైం పడుతుంది ఏంటి అని స్టార్ట్ అయినాం. ఇంకా మేము లైన్లో నిల్చొని ఇంకా చూస్తుంటే ఇంకా అక్కడ కింద నుంచి బోనం తీస్తున్నారనమాట. వాళ్ళు పడుకొని ఫస్ట్ డ్యాన్స్ చేసుకుంటా కింద పడుకొని బోనం కింద పడుకుంటా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. బయట అయితే మాకు లైన్లో నిల్చొని పైన షెడ్ ఉంటే కూడా ఫుల్ వేడి అనిపించింది. అసలు వాళ్ళైతే అంత డెడికేషన్గా ఎలా చేశారా ఏంది అనిపించింది, అసలు చాలా గ్రేట్. ఇంకా మేము వెళ్ళేది కొంచెం లేట్ అయిపోయింది. మేము రీచ్ అయ్యే వరకు 12 అయిపోయింది వేములవాడ. ఇంకా అప్పుడు మధ్యలో గుడి క్లోజ్ చేసినట్టున్నారు, ఇంకా అప్పటికి ఓపెన్ చేసి ఉండే. అండ్ దర్శనం అయితే ఎంత బాగా జరిగింది తెలుసా, ఆల్మోస్ట్ ఒక 30 minutesలో అయిపోయింది. చాలా భయపడ్డాం కానీ. అండ్ లోపల షూట్ చేయనియను కదా, అందుకే వీడియోస్ ఏం తీయలేదు. అండ్ వేములవాడ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ లోపలనే జరగలేదు. చాలా వరకు ఏంటంటే టెంపుల్ పక్కన ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం టెంపుల్ లోపల ఉంటుంది. మీకు ఎవరైనా హిస్టరీ తెలుసుకోవాలన్నా తెలుసు అనుకున్న నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ గల్లీ ఎంతోమంది గుర్తుపట్టుంటారు, ఒక ఫేమస్ సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. ఏంటంటే ఆ సాంగ్ ఏంటంటే రాను ముంబైకి రాను. యాక్చువల్లీ ఎన్ని మిలియన్ ఫాలోయింగ్. అండ్ మిస్ వరల్డ్ అప్పుడు కూడా తెలంగాణ రిప్రజెంట్ చేసింది కదా సాంగ్. అదంతా షూటింగ్ ఇక్కడే జరిగిందంట. అండ్ ఆ తర్వాత మేము దర్శనం అయిపోయిందని చెప్పేసి పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అసలు ఎంత రష్ ఉందో, ఫ్రైడే అయినా కానీ చాలా రష్ ఉండే. ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎండ మా వల్ల అవ్వలేదు. ఇంకా
మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని మంచి పులిహోర చికెన్ పెట్టింది. ఏంటి గుడికి వెళ్ళి వచ్చి చికెన్ తింటుందని అనుకోకండి, అంటే కొందరు తింటారు, దర్శనం అయిపోయింది కాబట్టి మేము తింటాం, మాకు అట్లాంటి ఏం లేదు. కొందరు ఏంటంటే గుడికి వెళ్ళారు కదా అని తినరు. అండ్ ఇంకా మళ్ళీ లాస్ట్కి థమ్స్ అప్ స్ప్రైట్ అలా తాగేసి మా పిన్ని వాళ్ళని డ్రాప్ చేయడానికి కార్లో స్టార్ట్ అయిపోయినాము. మార్నింగ్ చెప్పా కదా షోరూంలో సర్వీసింగ్కి ఇచ్చామని, ఇంకా వాళ్ళు అయిపోయింది అన్న అంటే ఇంకా మా పిన్ని వాళ్ళని షోరూమ్ దగ్గర డ్రాప్ చేసేసి మేము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తానులే ఇప్పుడే అని చెప్పేసి ఇక్కడ తిరగడానికి ఇక్కడ తిరుగుదామా అని చెప్పి స్టార్ట్ అయినాము. మిడ్మానేర్ సైడ్ వేరే సైడ్ అనమాట, ఇటు డ్యామ్ కాకుండా వేరే సైడ్ వెళ్తే రూట్ ఉంటుంది. ఇంకా వెళ్తుంటే కోతులు మాత్రం చాలా ఉన్నాయి వెళ్ళే రూట్లో. అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేము అదే చూసుకుంటున్నాం ఏమైనా చేస్తాయా ఏంటి అని. ఇంకా కార్ కొంచెం స్లో చేసి ఇదేదో డిఫరెంట్గా కూర్చుందని చెప్పేసి కొంచెం మళ్ళీ షూట్ చేసి ఉండే, ఫన్నీగా అనిపించింది. హాయ్, మా పిన్ని వాళ్ళని ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చి కరీంనగర్లో మంచి వ్యూ పాయింట్ ఉందంటే ఇంకేం చేద్దామో తెలియక చూద్దామని వచ్చినాం. అండ్ మీరెవరు ఫ్రెండ్స్ ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉన్నా, మీరు ఎవరైనా కరీంనగర్లో ఉన్నా మీకు ఇప్పుడు వ్యూ తెలుసో లేదో చెప్పండి, అందరినీ ట్యాగ్ చేయండి. ఓకే, ఫస్ట్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా అయితే నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను, కాకపోతే కాపీరైట్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను మళ్ళీ రీపోస్ట్ అనేది వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. ఇలా ఉందని జడ్జ్ చేయకండి. పిన్ని వాళ్ళని డ్రాప్ చేసి రావడమే కదా, కారే కదా అని క్యాజువల్గా వచ్చేసిన. ఆ తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరూ తెలియకుండా సడన్గా ప్లాన్ చేశారు. సో డోంట్ మైండ్. ఎంతమంది క్లియర్గా వినిపిస్తుందో లేదో తెలియదు, యాక్చువల్లీ నా దగ్గర మైక్ లేదు. సో ప్రజెంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. ఇక్కడ చూడడం అయిపోయింది, ఇంకా వేరే పాయింట్స్ ఉన్నాయంట, ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దాం. అండ్ ఎవరైనా మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే ఫ్రీ డౌన్లోడ్ అయినా సరే మీరు మ్యూజిక్ అనేది యూజ్ చేస్తే కాపీ ఇష్యూ అనేది అయితే జరుగుతుంది. అక్కడ అయిపోయింది, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏం జరిగిందని కూడా మీకు క్లాస్లో చెప్తా. ఇంకా అక్కడ అయిపోయిందని ఇంకా మళ్ళీ డ్యామ్కి వచ్చినాం. వ్యూ మాత్రం చాలా బాగుంది, మీరు చూడండి ఎలా ఉంటుందో. అండ్ మేము వెళ్ళింది మిడ్మానేరు డ్యామ్. యాక్చువల్గా అక్కడ ఏమైందంటే మేము నార్మల్గా కూర్చున్నాం, నేను మా చెల్లి ఉండే మాట్లాడుతున్నాం. అండ్ సడన్గా ఫుల్ కోతులు ఉండే అక్కడ. అండ్ ఒకటి వచ్చి పక్కన వచ్చి పోనీలే పక్కన సైలెంట్గానే ఉంది కదా అంటే, అండ్ సడన్గా ఒకటేసారి దీనికి హ్యాండ్ కూడా మొత్తం ఇట్లా రెడ్ అయిపోయింది. చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు మాత్రం అక్కడ వెళ్తే. అండ్ అది కేంద్ర విద్యాలయం దగ్గర అలుగునూరు దాటి కొంచెం వెళ్ళంగా కరీంనగర్ సైడ్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే కేర్ఫుల్గా ఉండండి. ఫ్యామిలీతో వెళ్ళినా, చిన్నపిల్లలు వెళ్ళినా, ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు కొంచెం అవి ఏవి తీసుకెళ్ళకండి. బీ కేర్ఫుల్ దేర్. ఓకే, ఇంకా పోనీలే అది వదిలేసేసి వ్యూ మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. కరీంనగర్ డ్యామ్ చాలా మందికి తెలుసు, కరీంనగర్ సైడ్ వాళ్ళకి. డ్యామ్ పేరు అయితే సడన్గా గుర్తుకు రావట్లేదు నాకు, బట్ వ్యూ మాత్రం ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేము వచ్చాము, కాకపోతే సన్సెట్ ఉండే, ఇంకా మేము దిగి షూట్ చేసే వారికి సన్సెట్ అయిపోయింది. బ్యాడ్ లక్. ఇంకా డ్యామ్ వ్యూ చేసుకుంటూ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. చాలా ఉన్నాయి అక్కడ, సమోసా అవి ఇవి చాలా అమ్ముతుండే. మాకు ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది అని చెప్పేసి తీసుకున్నాము. నేను మా చెల్లి మా బావ ఎంజాయ్ చేద్దాం, బయటకు రండి ఏముంటుంది ఇంట్లో అని చెప్పి పెద్ద ఓవర్ యాక్షన్ చేసి మరి కార్లో తీసుకొని వచ్చిండే. ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు కూడా. చూసి లవర్తో మాట్లాడతానని అనుకోకండి, అప్పటి నుంచి పాపం ఆఫీస్ కాళ్ళు చస్తున్నాడు, ఆ బాధ మాకే తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాత్రం మర్చిపోకండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాను. అండ్ మీరేం వ్లాగ్స్ చూడాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.